అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. ఆడుదాం ఆంధ్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో క్రీడలకి పెద్దపీట వేస్తున్నాము అంటూ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం. డిసెంబర్ 11నే ప్రారంభం అవ్వాల్సిన ఈ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల లేదంటే ఏమన్నా వాళ్ళ పర్సనల్ కారణాల వల్ల ఏదో అయ్యుండొచ్చు. అది డిసెంబర్ 26వ తేదీకి పోస్ట్ పోన్ అవ్వడం. 26వ తేదీన గుంటూరు జిల్లా వెళ్ళి అయ్యగారు అట్టహాసంగా దీన్ని ప్రారంభించిన పరిస్థితి. ఓకే, ఆడదాం ఆంధ్ర మంచి కార్యక్రమం. రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగు తీయడంలో ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఈ కార్యక్రమం పరంగా జగన్మోహన్ రెడ్డి తన సొంత ఐడియా కాకపోయినా ఇలాంటి కార్యక్రమం తీసుకొచ్చినందుకు కొంతలో కొంతైనా మనం ఆయన క్రెడిట్ ఇవ్వాల్సిందే, ఆయన పొగడాల్సిందే. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆడదాం ఆంధ్రాన్ని తీసుకొచ్చారు, బాగానే ఉంది. మరి రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిస్థితి ఏంటి? ఈ రోజు రాష్ట్ర ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిపోయిన పరిస్థితి. అన్నపూర్ణాంధ్రప్రదేశ్గా విరాజిల్లిన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఉద్యమాంధ్రప్రదేశ్గా విరాజిల్లుతున్న పరిస్థితి. దానికి కారణం ఎవరు? మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు ఎన్నికల్లో ఎన్ని అమలు కాని వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ ప్రజలు నమ్మి మీరన్నా ఒక్క ఛాన్స్కి లొంగిపోయి మీకు ఓట్లేసి 151 స్థానాలు ఇస్తే ఏం చేశారు మీరు? మాట్లాడితే మా అన్న మాట తప్పడు, మడం తిప్పడని చెప్పి తెల్లారు లేసిన కాంచి భజన చేసుకుని భజన బ్యాచ్ మీరు చేసే ప్రతి అడ్డమైన పనిని వెనకేసుకొస్తూ ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తూ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తూ రాష్ట్రానికి మీరు చేసిందేంటి? మీరిచ్చిన హామీలన్నీ ఏమైపోయాయి? మాట్లాడితే నవరత్నాలన్నీ అమలు చేస్తున్నామంటారు. ఆ నవరత్నాల పేరు మీద రాష్ట్ర ప్రజల్లో ఉన్న నవరంధ్రాల్లో కూడా మీరు పెట్టని ఐటెం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈరోజు ప్రత్యేక హోదా ఏమైపోయింది? నేను అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచే నా ప్రత్యేక హోదాని తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా రాష్ట్ర ప్రజలతో ఏ మాట ఆడుకుందామని పోలవరం, నేను అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే పోలవరం పూర్తి చేస్తానన్నాడు. ఒక పెద్ద ఆయన బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు. ఇంకొక పెద్ద ఆయన డ్రామాలు చేశాడు అసెంబ్లీలో. ఈ రోజు క్యూసెక్కులకి వాటర్ సంబంధించిన అంశాలకి ఆ ప్రాజెక్టు గురించి ఏమీ తెలియని నీటిపారుదల శాఖ మంత్రి నోటిపారుదల శాఖ మంత్రిగా మారిపోయాడు. మరి ఎక్కడ ఇంకా పోలవరం పూర్తయితే కొన్ని లక్షల హెక్టార్ల పంటలకి నీళ్లు అందించి రాష్ట్రం పాడి పంటలతో సస్యశ్యామలంగా మారే గొప్ప అరుదైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. దాన్ని పక్కన పడేసి రైతుల బతుకులతో ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా ఈరోజు నువ్వు కార్యక్రమం తీసుకొచ్చావంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా సిగ్గుచేటేది. నేను అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరణ చేస్తాను, వాళ్ళ ఉద్యోగాలు శాశ్వతం చేస్తాను, వాళ్ళ జీతాలు పెంచుతాను, అలాగే సిపిఎస్ రద్దు చేస్తాను వారంలోనే అని చెప్పి అమలు కాని ఎన్నో హామీలు. ఈరోజు రాష్ట్రం ఉద్యమాంధ్రప్రదేశ్గా మారడానికి ప్రధానమైన కారణం ఉద్యోగస్తులకి నువ్వు చేసిన మోసాలే. ఈరోజు ఆశా వర్కర్ల దగ్గర నుంచి అంగన్వాడీలు కానీ, టీచర్లు కానీ, మరితర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పోలీసులు కానీ ఏ రంగాన్ని వదిలేవు నువ్వు ప్రభుత్వ రంగాల్లో. ఈరోజు వాళ్ళ బ్రతుకులతో ఆడుకుంటూ ఈరోజు ఆడదాం ఆంధ్ర అని చెప్పి కార్యక్రమం చేపడతావా? నిన్ను నమ్మి ఓట్లేశారు. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు మా జగనన్న. మా భర్తలు మా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతాడేమో అని చెప్పి మహిళలు ఒక సోదరుడిగా ఒక కొడుకుగా నిన్ను భావించి నీకు 151 స్థానాలు ఇస్తే మహిళలకి నువ్వేం చేసావు? ఈరోజు మద్యపాన నిషేధం సంగతి దేవుడెరుగు. పనికి మాలిన బ్రాండ్లను తీసుకొచ్చి కల్తీ మద్యాన్ని అమ్ముతూ ఆ సోదరీమణుల మెళ్లలో ఉన్న పుస్తులు కూడా తెంచుతున్న నువ్వు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ మహిళల బ్రతుకులతో నువ్వు ఆట ఆడుకుంటా ఉన్నావు. దేని గురించి చెప్పాలి? ఈరోజు రాజధాని ఆ రోజు 30,000 ఎకరాలుంటే అమరావతి రాజధానిగా ఉండటం నాకు అంగీకారమే, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం మాకు లేదు అని చెప్పిన నువ్వు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు 3 మొక్కలాట ఆడుతూ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల బ్రతుకుల నోట్లలో మట్టి కొట్టిన నువ్వు ఈరోజు గుంటూరు, కృష్ణ, ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి నోట్లో మట్టి కొడుతూ ఆడదాం ఆంధ్ర అని కార్యక్రమం చేపడతావా? ఇక దేని గురించి మాట్లాడాలి? పిల్లల భవిష్యత్తు మార్చేస్తానన్నావు, మీ మేనమావనన్నావు. ఈరోజు అక్రమంగా నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టి స్కూళ్ళకి రంగులద్దుతూ ప్రజలకి పైకి కనిపించేటట్టు పైన పటారం లోన లొటారం అన్నట్టు ఈరోజు దాదాపు 2,600 ప్రభుత్వ పాఠశాలను నువ్వు విలీనం చేసావు అంటే ఈరోజు పిల్లల బ్రతుకులతో ఆట ఆడుకోవడం కాదా ఇది జగన్మోహన్ రెడ్డి? ఏ అంశం గురించి నిన్ను అడగకుండా ఉండాలి? ఈరోజు నీ సొంత రాయలసీమ జిల్లాలకే నువ్వు ఈ రోజుకి నీళ్లు అందించలేకపోయావు. ఆ రైతులు అడుగుతున్న ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం లేదు. నిన్ను నమ్మి నీ వెంట నడిచి ఈరోజు ప్రజలతో చివాట్లు తింటూ చెప్పు దెబ్బలు తింటూ
నీ వెనకే ఉన్న వాళ్ళని కూడా నువ్వు నట్టేట ముంచేసి వాళ్ళని టిష్యూ పేపర్ లాగా వాడుకుని వదిలేసి వాళ్ళ బ్రతుకులతో ఆడుకుంటా ఉన్నావు. సో నేను ఫైనల్గా చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర ప్రజల్ని ఎంత సర్వనాశనం చేశాడో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ 4.5 5 ఏళ్ల పరిపాలనా కాలం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే 2019కు ముందు రాష్ట్రం ఎలా ఉండేది, 19 తర్వాత 24 మధ్యలో ఎట్లా ఉండింది అనేది ఒకసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి. అన్నపూర్ణ రాష్ట్రాన్ని ఉద్యమాంధ్రప్రదేశ్గా మలిచి రాష్ట్రంలో ఎవ్వరికీ కూడా మనశ్శాంతి లేకుండా చేసిన ఇలాంటి దౌర్భాగ్యాన్ని తెచ్చి మన నెత్తిన పెట్టుకున్నందుకు ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరిచి చూడండి. వచ్చే ఎన్నికల్లో అయినా ఇలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టి నారా లోకేష్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ కాకుండా తెలుగుదేశమా, జనసేన లేదా వేరే ఇతర ఏ పార్టీ అయినా కావచ్చు, 160 సీట్లకి తగ్గకుండా గనక ప్రజలు ఆ పార్టీలకి సీట్లు ఇస్తే పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రం కొంతలో కొంతైనా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అది ఆలోచిస్తూ అది మనసులో పెట్టుకుని ఇప్పటికైనా కళ్ళు తెరిచి 24లో మరో 90 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా.